గరుడ వారధి మెయింటెనెన్స్ గాలికి వదిలేయడంతో నిర్మాణం ప్రమాద బారిన పడే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోజు ఉన్న పరంగా ఆ బ్రిడ్జి మీద ఎక్స్పాన్షన్ జాయింట్స్ దగ్గర ఈ రోజు ప్రాబ్లం వచ్చిందని చెప్పని ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. దాంతో తిరుపతి ప్రజలకి పట్టపగలే నరకం కనపడుతోంది. యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఆ స్ట్రెచ్ అంతా కూడా ఎవ్రీ 2 years కి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించారా లేదా, ISO సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నగరపాలక సంస్థ బాధ్యత అండి. ఈరోజు కోట్లాది రూపాయలు మీరు కాంట్రాక్టర్కి చెల్లించేశారు. దాని మీద ఆ రోడ్ సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలకి ప్రతి 6 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసి అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా, బ్రిడ్జి కరెక్ట్గా ఉందా. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కానీ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కానీ ఆ బ్రిడ్జికి కింద ఉన్నటువంటి బేరింగ్స్ కుంగడము ఇలాంటివి జరుగుతాయి. దానిని ఈ రోడ్ సేఫ్టీ ఆడిట్ జరగడం వల్ల ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనే దాన్ని స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ మీద ఉంటుంది. దానికోసం 25 కోట్లు సపరేట్గా కేటాయించారు. అది ఆ డబ్బు మరి డ్రా చేసేసారా, ఉందా లేదా, అసలు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ చేస్తున్నాడా అండి. ఆ కింద చూస్తే బ్రిడ్జి కింద మనం జంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి. ఆడ కాలువల నిర్మాణం చేపట్టాలి. కాలువలు కట్టలేదు, బ్యూటిఫికేషన్ లేదు. దానికోసం కోట్లు మనం శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నామా అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.